ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మనకు బైబిలు వాక్య ధ్యానము మరి ద్వితీయోపదేశకాండములో నుంచి 28వ అధ్యాయము మొదటి వచనం చదువుతానండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఈ భాగము ద్వితీయోపదేశకాండము మోషే మరి ఇశ్రాయేలుకు చెప్తుంటున్నాడు. ఇశ్రాయేలుకి ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, దేవుడు చెప్తుంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా మీరు విన్నట్లయితే, దేవుని మాట శ్రద్ధగా విన్నట్లయితే, లేక దేవుని ఆజ్ఞలు శ్రద్ధగా విన్నట్లయితే, లేక దేవుని ఆజ్ఞలు శ్రద్ధగా పాలించినట్లయితే అనేటువంటి ఒక భావం అన్నమాట. కాబట్టి దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చుంటున్నాడు. మరి ఆ ఆజ్ఞలు మరి మేము తప్పకుండా దాన్ని నెరవేరుస్తాము అని అక్కడ ప్రమాణం చేస్తున్నారు 27వ అధ్యాయంలో. ఇప్పుడు మోషే ఏమంటాడంటే, ఈ ఆజ్ఞలను శ్రద్ధగా మీరు విని నడుచుకున్నట్లయితే ఏమవుతాయంటాడు అక్కడ, అందరి జనముల కంటే, భూజనములందరికంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఉన్నతిని అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యము, ఆయన ఆజ్ఞలను మనం గైకుంటే ఉన్నతిని అనుగ్రహిస్తాడు అనేటువంటి కార్యం. ఎట్లాగా, నీ దేవుడైన యెహోవా మాట వినని యెడల మరి ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలు, అనేక దీవెనలు ఇక్కడ చెప్తుంటున్నాడు. ఎట్లాగంటే, నీవు పట్టణములో ఆశీర్వదించబడువు, పొలములో ఆశీర్వదించబడువు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును, నీ పశువులు ఆశీర్వదించబడును చెప్తూ అనేక ఆశీర్వాదాల గురించి అక్కడ చెప్తూ మరి ఆయన మార్గంలో నడుచుకుంటే ఎంత ప్రాముఖ్యమైందంటాడు. ఆఖరిగా ఏం చెప్తున్నాడంటే, దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనే యెడల యెహోవా నిన్ను తలగా ఉంచును కానీ తోకగా ఉంచడు. నీవు పైవాడవైందువు కానీ క్రిందివాడవుగా ఉండవు. అంటే ఏంటి? ఆయన మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే మనలను హెచ్చించేవాడుగా ఉంటాడు. ఇశ్రాయేలులారా, మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని గొప్ప జనముగా చేస్తాడు అనేటువంటిగా అదే వాగ్దానం నీకు నాకు. ఆయన ఆజ్ఞలు మనం గైకున్నట్లయితే మరి మనకేం సంభవిస్తుంది? ఆయన ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడే కానీ ఆయన తలగా ఉంచుతాడు, అంటే ముందుగానే ఉంచుతాడు, వెనకుంటాడు. కాబట్టి ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని తీసుకొస్తాడు. దీనికి ఆధారం ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట అనేటువంటి చాలా ప్రాముఖ్యం. అదేవిధంగా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త అయిన దావీదు కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు. ఏంటంటే, మరి దేవుని యొక్క ధర్మశాస్త్రము, యెహోవా ధర్మశాస్త్రము, యెహోవా కట్టడలు, యెహోవా న్యాయ విధులు, యెహోవా ఆజ్ఞలు అన్నీ ఒకటే. వీటిని మరి చూసినట్లయితే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు ధ్యానించుకుంటూ, ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు, అంటే ఆశీర్వదించబడినవాడు. దానికి ముందు ఏం చెప్తున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు. కాబట్టి దుష్టులు, పాపులు, అపహాసకులు అనేటువంటి వారి నుంచి దూరంగా ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఎట్లా ఆశీర్వదించబడతామంటే, ఒక వచనం చెబుతాం, అతడు నీటి కాలం ఎవరన్నా నాటబడినది ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. కాబట్టి పచ్చగా ఉంటాడు కదా, అతని యొక్క జీవితం పచ్చగా ఉంటుంది, అతని యొక్క క్రియలన్నీ కూడా పచ్చగా ఉంటుంది, అతని ఇల్లు ఆశీర్వదించబడుతుంది, అతని కుటుంబం ఆశీర్వదించబడుతుంది కదా. మనం చెప్తాం కదా, కొంతమంది అంత పచ్చగా ఉంటుంది వారి యొక్క కుటుంబం లేక వారి సంసారం అనేటువంటి కదా. అట్లే దీనికి కారణం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుట అనేటువంటి కారణం. అంత మాత్రం కాకుండా అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి ఇంకా ఏం చేస్తాడంటే, మరి మన చేతి కార్యములు, మన పనులు, మన యొక్క మరి పనులు, మన యొక్క ఉద్యోగము, వీటిలో ఆయన ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంట, అన్నీ కూడా గుడ్ ఫ్రూట్, మంచి ఫలం ఇచ్చేట్టుగా ఉంటుంది. అది దేవుని యొక్క వాక్యమునందు మనకుండే ఆశీర్వాదం.
తర్వాత ఏం చూస్తుంటున్నామంటే మనం గమనించినట్లయితే 37వ కీర్తన 3వ వచనం చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశముందు నివసించి సత్యమును అనుసరించుము. సత్యం అంటే ఆయన మార్గము, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఆజ్ఞలు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు నెరవేర్చును. చేయు కార్యములు సఫలం చేసేది కాకుండా యూ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్ అంటాడు. ఆయన వాక్యం నందు మనం ఆనందించినట్లయితే మన యొక్క హృదయ వాంఛలు, నీ కోరికలు ఏంటి అంటే మరి అది దైవ చిత్తానుసారంగా ఉండే కోరికలు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం చదువుతామో, ఆయనందు విశ్వాసిస్తామో, ఆయన ఆజ్ఞలు గైకొంటామో, అప్పుడు మనము దేవుని కోరికలే కోరుతాం, విరోధమైన కోరికలు కోరుకోం. కాబట్టి నీ మార్గం యెహోవాకు అప్పగింపుము. తర్వాత ఏమి చెప్తున్నాడు, నీ మార్గం యెహోవాకు అప్పగించి ఆయన నమ్ముకొనుడు, ఆయన నీ కార్యములను నెరవేర్చుంటాడు. కాబట్టి మనకు జీవితాల్లో ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలా, మన మార్గాలు ఆయనకు అప్పగించాలి. ఆయన మనం నడిపించేవాడు ఉంటున్నాడు. దానికి సాక్ష్యం ఏంటంటే, దానికి సాక్ష్యము ఏమంటున్నాడంటే చూసినట్లయితే చూడండి, మరి అదే 24వ వచనములో రైట్ 22వ యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు అని చెప్తూ, 24లో యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతను నేల పడినను లేక ఉండడు. కాబట్టి కష్టాలు రావచ్చు, కొన్ని శ్రమలు రావచ్చు, పడిపోయినటువంటి స్థితి రావచ్చు, అయినప్పుడు కూడా దేవుడు మన చేయి పట్టుకుని ఉంటాడు. కాబట్టి మనము ఆశీర్వదిస్తాం. అతను ఒక సాక్ష్యం చెప్తాడు. ఏం చెప్తాడు ఇక్కడ 25వ వచనంలో, నేను చిన్నవాడని ఇప్పుడు ముసలివాడని ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడువబట్ట కానీ వారి సంతానము భిక్షమితుడు కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుందరు, వారి సంతానం ఆశీర్వదించబడును. కాబట్టి నీతిమంతుల సంతానం, ఆయన నమ్ముకునే వారి యొక్క సంతానం, అది ఆశీర్వాదం నేను చూస్తుంటున్నా అంటున్నాడు. ఎందుకంటే తన జీవితంలో కూడా ఎట్లాగా ఆశీర్వదించినాడు అనేటువంటిది కదా. మరి ఎట్లాగా తన జీవితకాలం అంతా అయిపోయినాక ముసలితనంలో చెప్తున్నాడు ఈ మాట. ఇప్పుడు నేను ముసలివాడిని అంటున్నాను, నేను బాలుడనై ఉంటే ఇప్పుడు ముసలివాడిని. అయితే నేను చూసింది ఏంటంటే, దేవుని నమ్ముకునేవారు నిత్యము ఆశీర్వదించబడిన వారుగా ఉంటున్నారు. కాబట్టి అందుకొరకే యెషయా గ్రంథములో ఏమంటాడంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయములో దేవుడు యెషయా ద్వారా ఇట్లా సెలవిస్తుంటున్నాడు. ఏంటంటే చూడండి 3వ వచనం, చెవియొగ్గి నా ఎద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు తిరుగుబాటు చేస్తున్నారు, ఇశ్రాయేలు జనులు లోబడకుండా ఉంటున్నారు, దేవుడి నుంచి దూరంగా పోతున్నారు. కాబట్టి దేవుడు ఏమంటాడు, నా మాట చెవియొగ్గి నా ఎద్దకు రండి, అప్పుడు నేను మీకు మరి నా మాటలు మీరు వినడల్లా మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపిన శాశ్వత కృపను దావీదుకి ఏమి చూపించాడు, దావీదు సింహాసనం నిత్యము ఉండును అని చెప్పినాడు కదా. మరి ఇదిగో జనులకు సాక్ష్యముగా నియమించి తిని చూసా ఆశీర్వాదం, నిత్య నిబంధన. ఏమిటా నిత్య నిబంధన? మనం యేసుక్రీస్తు ద్వారా ఒక నిత్య నిబంధన ఏమిటంటే, ఆయనందు విశ్వసించిన వారు మరి ఎట్లా ఉంటున్నారంటే నిత్య నిబంధనలు పాల్గొందేవాళ్ళు, అంటే నిత్య జీవాన్ని గురించినట్టే. ఈ నా మాటలు విని దాని ప్రకారం నడుచుకున్నవాడు మరి మరణంలోంచి జీవంలోకి దాటి ఉంటున్నాడు అనేటువంటి నిత్య నిబంధన. అది క్రీస్తు యేసులో నెరవేర్చిన వాడుగా మనం చూస్తుంటాం అన్నమాట. కాబట్టి ఆయన నిత్య నిబంధన మనకు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మరి ఆయన యందు మన యొక్క విశ్వాసం లేక ఆయన వాక్యం మనం వెంబడించినట్లయితే మనకుండే ఆశీర్వాదాల గురించి చెప్తుంటున్నాడు. అంత మాత్రం కాకుండా కొలస్సీలకు 3వ అధ్యాయం ఏమంటాడంటే, మీరు క్రీస్తు కూడా లేపడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మనం ఉన్నతమైన కార్యాలు, పైనుండే కార్యాలు, దేవుని యొక్క కార్యాలు, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించవలసి. అప్పుడు ఆయన ప్రత్యక్షపరిచినప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో ఉందురు. అది మన యొక్క మరి ముగింపు అన్నమాట. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం మహిమలో ఉంటాం. ఇది దేవునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని ధ్యానించడం ఉన్న వారికి ఉండే ఆశీర్వాదాలు. ఇటువంటి నిత్యమైన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించునుగాక.